హలో, హాయ్, నమస్తే. నేను మీ లక్ష్మీనాయుడు. ఈరోజు నేను మా పెద్దలు చెప్పిన మాటలో చెప్పేది ఏంటంటే ఇన్నర్ బ్యూటీ అంటే అంతః సౌందర్యం అనమాట. ఇన్నర్ బ్యూటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మా పెద్దవాళ్ళు ఏంటంటే మాకు ఎప్పుడు అందరికీ కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేవారు అనమాట. ఇన్నర్ బ్యూటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బయట ఉండే అందాన్ని, ఆ సౌందర్యాన్ని వాటిని చూసి అట్రాక్ట్ అవ్వద్దు అని ఎప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. కొన్ని విషయాల్లో ఇప్పటికి కూడా చూస్తే మనసుకు కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీలో కానీ, అంటే ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్లో కానీ కొంతమందిలో చూస్తూ ఉంటే కష్టం అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది అబ్బాయిలు వచ్చి చెప్పుకుంటుంటారు, అయ్యో అక్క చూడండి, నేను ఇలా ఉన్నానని చెప్పి నా వైఫ్ నాతో సరిగ్గా ఉండట్లేదు అని. కొంతమంది అమ్మాయిలు వచ్చి చెప్తూ ఉంటారు, ఆంటీ ఇదిగోండి ఇలాగా ఇది సిచ్యుయేషన్, మై హస్బెండ్ ఈజ్ నాట్ నాతో మంచిగా ఉండట్లేదు అని. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా ఒక్కటి ఆలోచించండి, అందము అందము అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ ఇన్నర్ బ్యూటీ అది ఆలోచించండి. ఎప్పుడైనా మిమ్మల్ని వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటున్నారు అని చూసుకొని చక్కగా ప్రేమించండి, మంచిగా చూసుకోండి, అభిమానించండి. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి అందరికీ. మనము ఇప్పుడు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ చూస్తాము. వాళ్ళ బయట ఉండే అపీరెన్స్ ఒక్కటే కాదు, వాళ్ళ ఇన్నర్ బ్యూటీకి కూడా టెస్ట్ ఉంటుంది. వాటన్నింటినీ కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్కి సెలెక్ట్ చేస్తారనమాట, నెంబర్ 1గా ఇస్తారు. అంతేకాదండి, ముఖ్యంగా బయట ఉండే అందము ఎందుకు పనికిరాంది, ఇన్నర్ బ్యూటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అదొక్కటి ఆలోచించి అందరినీ మంచిగా చూసుకోండి, మీ వాళ్ళని మంచిగా చూసుకోండి. ఓకేనా? సరే మరి, బాయ్.